Parade Commander has requested Honorable Governor to give permission for the march past. After obtaining the permission from the Honorable Governor, Parade Commander Ms. Ankita Surana IPS is marching towards contingents to commence the march past. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి అనుమతి తీసుకున్న అనంతరం పెరేడ్ కమాండర్ మిస్ అంకితా సురానా ఐపీఎస్ మార్చ్ పాస్ట్ ప్రారంభించేందుకై కంటింజెంట్ల వైపు వెళుతున్నారు. మరికొద్ది క్షణాల్లో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వివిధ కంటింజెంట్ల కవాతుతో ఈ ప్రాంగణం పులకించబోతోంది. गिनती से एक कंपनी आगे चलेगा. परेड दाहिने मुड़. On the command of Parade Commander, commanders of all contingents are moving towards their respective contingents to commence the march past. పెరేడ్ కమాండర్ ఆదేశాలను అందుకున్న వివిధ కంటింజెంట్ల కమాండర్లు కవాతును ప్రారంభించేందుకై వారి వారి కంటింజెంట్ల వైపు వెళ్లారు. అదిగో ఏ శబ్దం వింటే భారతీయుల తనువుల్లో దేశభక్తి రగులుతుందో, నరాల్లో నెత్తురు మరుగుతుందో, ప్రగతి సాధన ధ్యేయం జ్వలిస్తుందో, సమైక్యతా భావం వెల్లివిరుస్తుందో అదే శబ్దం తనువులోని అణువణువును రోమాంచితం చేసే పోలీస్ బ్యాండ్ శబ్దం. పండిత పామర తారతమ్యం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆనందాశ్రువులతో ఉద్విగ్న భరితం చేసే శబ్దం. ఆ సంగీత శబ్దాలకు అనుగుణంగా లయబద్ధంగా కదులుతూ ప్రతి కదలికలోనూ ఆత్మవిశ్వాసం, ప్రతి అడుగులోనూ దేశభక్తి, ప్రతి శ్వాసలోనూ భారతమాత సుస్థిరతనే అభిలషించే వివిధ దళాల కవాతుతో ఈ ప్రాంగణం పులకించిపోతోంది. ఎందరో త్యాగధనుల ధన మాన ప్రాణాల సమర్పణతో సాధ్యమైన స్వాతంత్రం సంపూర్ణ స్వాతంత్రంగా స్థిరపరచబడిన రోజు. ఆ సేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో ఎగిసిపడిన రోజు. భారతీయుల్ని భారతీయులే పరిపాలించుకునే విధంగా చరిత్ర సృష్టించిన రోజు. గణతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటోన్న ఈ రోజు మానవ హృదయాల్లో జన్మతహా పెనవేసుకుని ఉండే అనురాగ బంధాలైన తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, భార్యా పిల్లలకు వందలాది మైళ్ల దూరంలో ఉంటూ భావోద్వేగాల్ని తమలోనే అణిచివేసుకుంటూ ధారాపాతంగా కురుస్తోన్న మంచు ముద్దల నడుమ ఎముకలు కొరికేసే చలిలోనైనా, రోడ్లు సైతం బద్దలైపోయే విధంగా చంద్ర నిప్పులు చెరిగే ఎండలోనైనా, నేలంతా చిత్తడి చిత్తడిగా అడుగు తీసి అడుగు వేయలేని బురదమయంగా కుండపోతగా కురుస్తోన్న భారీ వర్షంలోనైనా, ప్రమాదకర విషపూరితమైన పాములు తేళ్లతో పాటు ఎదురైతే మరుక్షణమే చీల్చేసి తినేసే క్రూర జంతువుల సంచరించే అడవుల్లోనైనా, ఏ వేళైనా ఏ చోటైనా సర్వకాల సర్వావస్థల యందు అప్రమత్తంగా ఉంటూ దేశ రక్షణ కోసం ప్రాణాల్ని సైతం తృణప్రాయంగా ఎంచే శత్రు భయంకర కర్తవ్య నిష్ఠ గరిష్ట వీర ధీర శూర భారత సైనిక దళం కదలి వస్తోంది. The first and foremost contingent in today's Republic Day parade is the daring, dashing and unique Indian Army contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. Indian Army contingent is commanded by Lieutenant Aditya Ojha. అందరూ మీ కరతాళ ధ్వనులతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఇండియన్ ఆర్మీ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ లెఫ్టినెంట్ ఆదిత్య ఓఝా.
Here comes 3rd Battalion of Andhra Pradesh Special Police Kakinada contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji. 3rd Battalion APSP Kakinada contingent is commanded by Sri R.R. Simhadri Naidu, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్ కమాండర్ శ్రీ ఆడారి సింహాద్రి నాయుడు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Put your hands together for the CRPF contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji. CRPF contingent is commanded by Sri Bhavani Shankar Patnaik, Reserve Inspector.